ఇప్పుడంతా ఏఐ యుగం నడుస్తోంది. ఇన్స్టెంట్ న్యూడిల్స్ లాగా అడిగింది తక్షణం అందిస్తోంది. అయితే తనకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని నిరూపిస్తోంది ఫైన్ ఆర్ట్. భావోద్వేగాలు, ఆలోచనలకు అద్దం పట్టేవే ఫైన్ ఆర్ట్స్. మాటల్లో చెప్పలేని భావాలను చిత్రాలు, శిల్పాలు, పెయింటింగ్స్ ద్వారా వ్యక్తపరచవచ్చు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ప్రతిభ, ఆసక్తి ఉన్న వాళ్ళ చేతులే అద్భుతాలను చేయగలవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అంతా క్షణాల్లో జరిగిపోతోంది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో మాటల్లో చెబితే చేతల్లో చూపిస్తుంది. కానీ ఫైన్ ఆర్ట్స్కి ఏఐ చేసే పనికి చాలా తేడా ఉంటుందంటున్నారు ఆర్టిస్టులు. ఫైన్ ఆర్ట్స్లో ఇది ప్యూర్లీ డన్ బై మాన్యువల్లీ. ప్రతి ఒక్క ఆర్టిస్టు తను ఓన్గా నేర్చుకొని ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో చాలా డిఫరెంట్ మీడియమ్స్ ఉంటాయి. సో డ్రాయింగ్లో కానీ, పెయింటింగ్లో కానీ, గ్రాఫిక్స్లో కానీ, స్కల్ప్చర్లో కానీ అవన్నీ మాన్యువల్గానే చేసి దానికి ఆ ట్రెడిషనల్ మెథడ్కి ఒక కొత్త అర్థం ఇస్తారనమాట. వాళ్ళకున్న ఐడియాస్తో, కాన్సెప్ట్స్తో, థీమ్తో. సో అది మళ్ళీ ఏఐ జనరేట్ చేయలేదు. సో ఏంటంటే మనకున్న ఐడియాని ఇట్లా ఈ స్పేస్లో ఇంత లార్జ్ స్కేల్లో క్రియేట్ చేయమంటే ఇట్ కెన్ క్రియేట్ ఓన్లీ సర్ఫేషియల్ క్రియేట్ చేస్తుంది. కానీ రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా చేయాలంటే ఓన్లీ హ్యూమన్ హ్యాస్ టు డూ దట్. చిత్రలేఖనం, శిల్పకళలు మానసిక ప్రశాంతతనిస్తాయి. విమర్శనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఫైన్ ఆర్ట్స్ కేవలం వృత్తిపరమైన విద్య మాత్రమే కాదు. ఇది మనస్సుకు ఎంతో ప్రశాంతతనిచ్చే ఒక ధ్యానం లాంటిది. ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్నిస్తుంది. ఆర్ట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ హీలింగ్. చూడండి, ఇప్పుడు చాలా స్ట్రెస్డ్గా ఉన్నాం. చాలా ఉన్నప్పుడు ఒక చిన్న పేపర్, పెన్ను పెట్టి జస్ట్ స్క్రిబుల్ చేసినా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. అదే చిన్న పెయింటింగ్ చేస్తుంటే ఎంత స్ట్రెస్గా ఉన్నా రిలీఫ్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే నేనేం నమ్ముతానంటే, నేను చాలా వేసేటప్పుడు జస్ట్ ఏదో వేసాను, ఇది ఆ ఎమోషన్ ఫీల్ అయి వేస్తాను. అది ఎప్పుడైతే విజువల్గా కనిపిస్తుందో అప్పుడు చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది డిఫరెన్స్. ఓకే, ఇట్ హ్యాస్ సంథింగ్, ఇందులో ఏదో ఉంది, ఆ వైబ్ వాళ్ళు ఫీల్ అవుతారు. కళలు అనేవి మన సంస్కృతిని, చరిత్రను, జీవన విధానాన్ని తరతరాలకు అందించే వారధులు. సాంస్కృతిక పరిరక్షణకు రక్షక కవచాలు. వీటిలో ప్రధానంగా చిత్రలేఖనం, శిల్పకళ, సంగీతం, నృత్యం, నాటకం, ప్రింట్ మేకింగ్, ఫోటోగ్రఫీ తదితరాలు లలిత కళల పరిధిలోకి వస్తాయి. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఫైన్ ఆర్ట్స్ చదివిన వారికి అపారమైన అవకాశాలున్నాయి. కెరీర్, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫోటోగ్రఫీలో నైపుణ్యం ఉన్నవాళ్ళు మీడియా ఫ్రీలాన్స్ ఆర్టిస్టులుగా, ప్రొఫెషనల్ ఆర్ట్ టీచర్ కెరీర్లో స్థిరపడవచ్చు. కెరియర్ ఏముంది అని అనుకుంటే మీరు ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, అంటే మూవీస్లో ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ క్యూరేటర్ అవ్వచ్చు. లైక్ మ్యూజియంస్లో ఎవరెవరు ఆర్ట్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ ఆర్ట్ పెట్టాలి అన్న వర్క్ చేయొచ్చు. లేకపోతే ఆర్ట్ టీచర్ అవ్వచ్చు, ఇలాగే యానిమేటర్ అవ్వచ్చు, గ్రాఫిక్స్ నేర్చుకోవచ్చు. బేసిక్ స్కెచింగ్ వస్తే మనం చాలా చాలా జాబ్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. చిత్రలేఖనం, శిల్పకళ, ప్రింట్ మేకింగ్ వంటివి కేవలం వృత్తిలో భాగమే కాదు, జీవనశైలి, ప్రకృతి రమణీయతలకు అద్దం పట్టే అద్భుతమైన కళాకృతులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనం అన్నం వండాలి అంటే ఒక కిలో అన్నం వండాలనుకోండి, అన్ని బియ్యం పోయాలి, అన్ని నీళ్లు పోయాలి, పోసి వండితేనే దాని రుచి వస్తుంది. నువ్వు దాన్ని 10 నిమిషాలు ఈ అన్నాన్ని 1 నిమిషంలో చేస్తే దానికి రుచి ఉండదు. అలాగే ఆర్ట్ కూడా దాని ప్రాధాన్యత దానికి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ఆర్ట్ను ప్రోత్సడానికి వీలు లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డ్రాయింగ్ చేయగలుగుతాం కాబట్టి ఆ డ్రాయింగ్ ఈ డ్రాయింగ్ ఒకటి కాదు. ఇది మనిషి మనస్సుతో చేసిన పని. భావోద్వేగాలు, ఆలోచనలు, అనుభవాలకు కళలు అద్దం పడతాయి. ఆలోచనలను రేకెత్తిస్తాయి. విమర్శనాత్మక ఆలోచనలను ప్రేరేపిస్తాయి. మార్పునకు స్ఫూర్తినిస్తాయి. అందువల్ల ఏఐ ఏమాత్రం కళలకు ప్రత్యామ్నాయం కాదు.